హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనలిటికల్ థియరీ గురించి చూద్దాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇంత క్లియర్ కట్ నోట్స్ మనం ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ రాయడానికి వీలయ్యేలాగా దట్టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇలా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మన తెలుగులో మ్యాక్సిమం లేవు. ఇన్ కేస్ ఉన్నా సరే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి కానీ ఇలా నోట్స్ అనేది లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇవన్నీ డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతాయి అండ్ ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియో వచ్చేసి ఇంతకు ముందు చేసిన ఇంట్రడక్షన్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఆన్సర్కి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఆ ప్రీవియస్ ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషన్ అయితే జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసమే ఇచ్చాను. సో ఎగ్జామ్లో రాయడానికి మాత్రం ఈ వీడియోలో ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ నోట్స్ అనేది మీరు రాయొచ్చు. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సైకో అనలిటికల్ థియరీ. Psychoanalytical theory was proposed by Sigmund Freud. He was an Austrian neurologist. సో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియాకి చెందిన ఒక న్యూరాలజిస్ట్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ హీ ప్రపోజ్డ్ దిస్ థియరీ. ఫస్ట్ వన్, డ్రీమ్ అనాలిసిస్ అంటే కలల విశ్లేషణ. అండ్ సెకండ్, ఫ్రీ అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపరిచితుడు మూవీలో మీరు చూసే ఉంటారు కదా. సో తన లైఫ్లో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్తారు కదా. సో అది అలాంటిది ఈ ఫ్రీ అసోసియేషన్ అనమాట. నెక్స్ట్, క్లినికల్ అబ్జర్వేషన్స్, పర్సన్స్ యొక్క క్లినికల్ అబ్జర్వేషన్స్ అనమాట. నెక్స్ట్, కేస్ స్టడీస్. సో ఈ 4 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఈ సైకో అనలిటికల్ థియరీ అనేది ఉంది. నెక్స్ట్, హీ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్. సో డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. సో అవి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. అవి నెక్స్ట్ యూనిట్స్లో ఉన్నాయి. సో వాటి గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్, హీ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే బుక్ని కూడా రాశారు. హీ వాజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్. సో ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ ఎవరు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ వన్, psychoanalysis means mind and body are interrelated and act on each other. సో ఈ సైకో అనాలిసిస్ అంటే ఏంటి అంటే మైండ్ బాడీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయ్యి అలానే ఒకదాని మీద ఒకటి పనిచేయడమే సైకో అనాలిసిస్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎక్స్ప్లెయిన్డ్ అన్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 ఆస్పెక్ట్స్. సో 3 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డైనమిక్ ఆస్పెక్ట్. సెకండ్ వన్, ఎకానమిక్ ఆస్పెక్ట్. అండ్ థర్డ్ వన్, టోపోగ్రఫిక్ ఆస్పెక్ట్. ఈ 3 ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని పర్సనాలిటీని డిఫైన్ చేశారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, డైనమిక్ ఆస్పెక్ట్ అనమాట. డైనమిక్ ఆస్పెక్ట్స్ హ్యాస్ 3 ఎలిమెంట్స్. దే ఆర్ ఈద్, ఈగో అండ్ సూపర్ ఈగో. సో ఈ ఈద్, ఈగో అండ్ సూపర్ ఈగో అనేవి డైనమిక్ ఆస్పెక్ట్స్ కిందకి వస్తాయి. సో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఈద్, ఈగో అండ్ సూపర్ ఈగో. సో వీటిని సపరేట్గా నేర్చుకునే దానికంటే ఇలా కంపేర్ చేసి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఈద్, ఇట్ డెవలప్స్ ఫ్రమ్ బర్త్. సో ఈ ఈద్ అనేది బర్త్ నుంచే డెవలప్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఈగో, ఇట్ డెవలప్స్ అరౌండ్ 2 to 3 years ఓల్డ్. సో 2 to 3 years ఏజ్ నుంచి ఈ ఈగో అనే కాన్సెప్ట్ హ్యూమన్స్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్, సూపర్ ఈగో, ఇట్ డెవలప్స్ అరౌండ్ 5 years ఓల్డ్. సో 5 years ఏజ్ నుంచి ఈ సూపర్ ఈగో కూడా హ్యూమన్స్లో డెవలప్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పాయింట్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇద్ అనేది బర్త్ నుంచే డెవలప్ అవుతుంది. ఈగో అనేది 2 to 3 years ఏజ్ నుంచి డెవలప్ అవుతుంది. అండ్ సూపర్ ఈగో అనేది 5 years ఏజ్ నుంచి డెవలప్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ పాయింట్, ఇట్ ఫోకస్ ఆన్ బయలాజికల్ ఆస్పెక్ట్స్. సో ఈ ఈద్ అనేది బయలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, ఈగో, ఇట్ ఫోకస్ ఆన్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఈ ఈగో అనేది సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, సూపర్ ఈగో, ఇట్ ఫోకస్ ఆన్ సోషల్ ఆస్పెక్ట్స్.
సో ఈ సూపర్ ఈగో అనేది సోషల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది అనేది ఏమో బయలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఈగో వచ్చేసి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అలానే సోషల్ ఆస్పెక్ట్స్ మీద సూపర్ ఈగో ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డెవిల్ ఇన్ మ్యాన్. సో ఈ ఇద్ని డెవిల్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఈగో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మ్యాన్ ఇన్ మ్యాన్. ఈ ఈగోని మ్యాన్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ సూపర్ ఈగో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏంజల్ ఇన్ మ్యాన్. సో ఈ సూపర్ ఈగోని ఏంజల్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. సో అప్పుడప్పుడు మనం టామ్ అండ్ జెర్రీలో చూస్తూ ఉంటాం కదా, జెర్రీ టామ్ని విసిగిస్తూ ఉంటుంది అండ్ టామ్ కూడా జెర్రీ మీద అటాక్ చేసినప్పుడు దాని హెడ్ మీద కొన్నిసార్లు ఒక ఏంజల్ అండ్ ఒక డెవిల్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని అటాక్ చేయాలా సరే వదిలేయాలా అన్నట్టు. సో ఇది వచ్చేసి డెవిల్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. సూపర్ ఈగో వచ్చేసి ఏంజల్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. అండ్ మధ్యలో మనం ఉంటాం కదా, ఇలా చేయాలా అలా చేయాలా అనే ఆలోచన ఉంటుంది కదా, సో దాన్ని మ్యాన్ ఇన్ మ్యాన్ లాగా అంటే ఈగోని మ్యాన్ ఇన్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇట్ వర్క్స్ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్. సో అనేది ప్లెజర్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ప్రజెంట్ మూమెంట్లో హ్యాపీగా ఉన్నామా లేదా అనే దాని గురించే ఇది ఫోకస్ చేస్తుంది. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి అది ఆలోచించదు. నెక్స్ట్ ఈగో, ఇట్ వర్క్స్ ఆన్ రియాలిటీ ప్రిన్సిపల్. సో ఈగో అనేది రియాలిటీ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇలా చేయొచ్చా లేదా అనే డెసిషన్ అనేది ఈగో తీసుకుంటుంది. నెక్స్ట్ సూపర్ ఈగో, ఇట్ వర్క్స్ ఆన్ మొరాలిటీ ప్రిన్సిపల్. సో మోరల్ వాల్యూస్కి ఎక్కువగా సూపర్ ఈగో ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ ఏదైనా ఒక పని చేయాలి అంటే ఇది కరెక్టా కాదా అనేది ఆలోచిస్తుంది. సో ఇది అనేది అప్పటికప్పుడే వచ్చే హ్యాపీనెస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది అండ్ ఈగో వచ్చేసి రియాలిటీ గురించి ఆలోచిస్తుంది అండ్ సూపర్ ఈగో వచ్చేసి మొరాలిటీ గురించి ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఇట్ సీక్స్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ అవర్ నీడ్స్ అండ్ డిజైర్స్. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అనేది ఇమ్మీడియట్ హ్యాపీనెస్ ప్లెజర్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది దానికి అనవసరం. ఇప్పుడు ఈ మూమెంట్లో హ్యాపీగా ఉన్నామా లేదా, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నామా లేదా, నీడ్స్ని డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నామా లేదా దాని గురించి మాత్రమే ఇది ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఈగో, ఇట్ నోస్ రియాలిటీ అండ్ మేక్స్ వైజ్ డెసిషన్స్. ఈగో వచ్చేసి రియాలిటీ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది కదా, సో ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సూపర్ ఈగో, ఇట్ డిటర్మైన్స్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ ప్రాక్టీసెస్ సోషల్ కస్టమ్స్. సో ఈ సూపర్ ఈగో అనేది ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అండ్ సొసైటీ పరంగా ఇది కరెక్టా కాదా అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది అనమాట. నెక్స్ట్ it functions based on the primary thought process and it is impulsive. సో ఇది అనేది ప్రైమరీ థాట్ ప్రాసెస్. అంటే అప్పటికప్పుడే మనకి ఇది కావాలి అంటే కావాలి, సడన్గా మనకి ఇలా చేయాలనిపిస్తుంది అంటే కంపల్సరీగా చేయాలి. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ వాటన్నిటి గురించి ఇద్కి సంబంధమే లేదు. నెక్స్ట్ ఈగో, ఇట్ మీడియేట్స్ అండ్ సూపర్ ఈగో. సో ఈ ఈగో అనేది ఇద్కి సూపర్ ఈగోకి మధ్య ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సూపర్ ఈగో, ఇట్ యాక్ట్స్ యాజ్ అ సూపర్వైజర్ ఓవర్ అండ్ ఈగో. సో ఈ సూపర్ ఈగో వచ్చేసి అండ్ ఈగో మీద ఒక సూపర్వైజర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడే మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, మనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా. సో అలాంటప్పుడు కూడా సర్లే ఏం కాదులే, ఈ ఒక్కసారికి తినేసేయి, మొత్తం తినేసేయి, తర్వాత నుంచి చేయొచ్చులే, డైట్ తర్వాత నుంచి చేయొచ్చులే అని చెప్పేసి ఈగో చెప్తుంది అనమాట. సో ఈట్ ఫుల్ కేక్ అనేది. సో ఇక్కడ కేక్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సో ఈ కేక్ని ఫుల్ కేక్ నువ్వే తినేసే, నీకు బాగా ఇష్టం కదా అని చెప్పేసి చెప్తుంది అనేది. అండ్ ఈగో వచ్చేసి ఈట్ అ స్మాల్ పీస్ ఆఫ్ కేక్. అంటే సరే నువ్వు డైట్లో ఉన్నావు కదా, కొంచెం తిను, ఏం కాదులే అని చెప్పేసి ఈగో చెప్తుంది. అండ్ సూపర్ ఈగో వచ్చేసి నెవర్ ఈట్ ఏ కేక్ బికాజ్ ఇట్ హ్యాస్ షుగర్ అని చెప్పేసి చెప్తుంది. సో నువ్వు ఆల్రెడీ డైట్లో ఉన్నావు కదా, కేక్ తినొద్దు అసలు, ఎందుకంటే దానిలో చాలా షుగర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఒక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే, క్లాస్ జరుగుతున్నప్పుడు పిల్లలు మధ్యలో అప్పుడప్పుడు వాష్రూమ్ అట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో ఎవరైనా ఒక స్టూడెంట్ తనకి బాగా వాటర్ అవుతున్నప్పుడు ఇంకా పర్మిషన్ కూడా అడగకుండా వెళ్ళిపోయి వెంటనే వాటర్ తాగడం
id అనే కాన్సెప్ట్ కిందకే వస్తుంది. అలానే ఈగో ఏంటి అంటే టీచర్ పర్మిషన్ తీసుకుని వాటర్ తాగడం అనమాట. అండ్ సూపర్ ఈగో వచ్చేసి క్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత వెళ్ళి వాటర్ తాగడం అనేది సూపర్ ఈగో కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఆస్పెక్ట్ గురించి చూద్దాం. ఎకనామిక్ ఆస్పెక్ట్ ఇట్ హ్యాస్ 2 parts. దే ఆర్ ఇరోస్ అండ్ థనాటోస్. సో ఇరోస్ అండ్ థనాటోస్ అనేవి 2 parts ఈ ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇరోస్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్ దట్ డిజైర్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ డస్ సంథింగ్ ప్రొడక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్. సో ఈ ఇరోస్ అనేది మన లైఫ్కి సంబంధించింది. మనం బ్రతకాలి, ప్రొడక్టివ్గా బ్రతకాలి అండ్ కన్స్ట్రక్టివ్గా, అంటే ఏదో బ్రతికామన్నట్టు కాకుండా మన లైఫ్కి ఒక పర్పస్ అనేది ఉండాలి అన్నట్టు ఉండడమే ఈరోజు కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇట్ సీక్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో మన లైఫ్ మన ఒక్కరికే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ప్రొడక్టివ్గా ఉండాలి అనే కాన్సెప్ట్ వచ్చేసి ఈరోస్ అనమాట. నెక్స్ట్ థానాటోస్ గురించి చూద్దాం. థానాటోస్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్ దట్ డిజైర్స్ టు ఎండ్ వన్స్ లైఫ్ బికాస్ ఆఫ్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిసీజెస్. సో ఏవైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిసీజెస్ వల్ల మన లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్నే థానాటోస్ అని చెప్పేసి అంటారు. ఇట్స్ నేచర్ ఈజ్ టు కాజ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ బై మీన్స్ ఆఫ్ ఎయిదర్ వర్డ్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ యాక్ట్స్. సో మన వర్డ్స్ ద్వారా కానీ యాక్టివిటీస్ ద్వారా కానీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం అండ్ లైఫ్ని ఎండ్ చేసుకోవాలనుకోవడం ఇదంతా కూడా థానాటోస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ టోపోగ్రఫిక్ ఆస్పెక్ట్ గురించి చూద్దాం. టోపోగ్రఫిక్ ఆస్పెక్ట్ దేర్ ఆర్ 3 parts ఇన్ దిస్ ఆస్పెక్ట్. దే ఆర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. సో ఈ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్షియస్. When the individual is active, all the experiences that he receives from his senses are said to be conscious. సో మన మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి తెలిసేలాగా మనలో జరుగుతున్నవన్నీ కూడా కాన్షియస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఆల్ దోస్ దట్ ఆర్ ఇన్స్టెంట్లీ రిమెంబర్డ్ టేక్స్ ప్లేస్ త్రూ దిస్ ఆస్పెక్ట్. సో మనం ఆలోచిస్తున్నప్పుడు వెంటనే గుర్తొచ్చేవన్నీ కూడా ఈ కాన్షియస్ స్టేట్లోనే జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ దీస్ ఇంక్లూడ్ అవర్ థాట్స్ అండ్ పర్సెప్షన్స్. మన థాట్స్, పర్సెప్షన్స్ అనేవి కాన్షియస్ స్టేట్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ లిజనింగ్ టు ద లెసన్ అటెంటివ్లీ కెన్ రీకాల్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్స్టాంట్లీ. సో లెసన్ క్లియర్గా విన్నప్పుడు తర్వాత వాళ్ళు ఏదైనా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా వెంటనే గుర్తు తెచ్చుకోగలుగుతారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా అటెంటివ్గా క్లాస్ని విన్నారు కాబట్టి. సో ఇలా అటెంటివ్గా వినడం అనేది కాన్షియస్ స్టేట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సబ్ కాన్షియస్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ అ లిటిల్ డీపర్ పార్ట్ ఆఫ్ ద మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ అనేది కాన్షియస్ కంటే ఇంకా కొంచెం డీపర్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇట్ స్టోర్స్ ఆల్ ద కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ హెల్ప్స్ టు రీకాల్ దెమ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే ఈ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఒక దగ్గర ఉంచుతుంది అండ్ వాటిని అవసరమైనప్పుడు మనకి గుర్తొచ్చేలాగా చేస్తుంది. నెక్స్ట్ దీస్ ఇంక్లూడ్స్ అవర్ మెమరీస్ అండ్ స్టోర్డ్ నాలెడ్జ్. సో మన మెమరీస్, మన నాలెడ్జ్ అనేవి ఈ సబ్ కాన్షియస్ స్టేట్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్, వైల్ రైటింగ్ ద ఎగ్జామ్ ఏ స్టూడెంట్ మే రీకాల్ ద ఆన్సర్స్ విచ్ హీ రీడ్ లాంగ్ ఎగో. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం ఎప్పుడో చదివిన ఆన్సర్స్ కూడా గుర్తు తెచ్చుకుని రాయడం అనేది ఈ సబ్ కాన్షియస్ స్టేట్ కిందకి వస్తుంది. ఎప్పుడో చదివిన ఆన్సర్స్ అంటే మన నాలెడ్జ్ అనేది ఈ సబ్ కాన్షియస్ స్టేట్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్కాన్షియస్. ద అన్కాన్షియస్ మైండ్ యాక్ట్స్ యాజ్ ఎ రిపాజిటరీ ఆర్ రిజర్వాయర్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్, అన్ప్లెజెంట్ ఈవెంట్స్ అండ్ స్ట్రాంగ్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విచ్ వర్ ఆఫెన్ టూ threatening ఆర్ పెయిన్ఫుల్ ఫర్ ఇండివిజువల్స్ టు రీకాల్. సో ఈ అన్కాన్షియస్ ఏంటి అంటే మన బిటర్ ఎక్స్పీరియన్సెస్, మన అన్ప్లెజెంట్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ కూడా అన్కాన్షియస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ all such unwanted information is locked away in the unconscious mind. సో మన బిటర్ ఎక్స్పీరియన్సెస్, మన అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లో లాక్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ద థీమ్స్ ఆఫ్ మూవీస్ సచ్ యాజ్ అపరిచితుడు అండ్ చంద్రముఖి ఎట్సెట్రా. సో ఎప్పుడో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉండడం అన్నమాట.
సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.